ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మరలా మీతో కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నేను మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అందరూ కూడా ఈ కరోనా వైరస్ను బట్టి, లాక్డౌన్ బట్టి ఎంతోమంది ఖాళీగా ఉంటూ ఉన్నారు. అయితే ఈ సమయంలో అనేక మంది దైవజనులు మరి చక్కగా మరి ఫేస్బుక్లో అయితేనేమి, యూట్యూబ్లో అయితేనేమి, లైవ్ల ద్వారా కూడా దేవుని వాక్యము చక్కగా వెళ్ళిపోతూ ఉన్నది. అనేక మంది దైవజనులు విరివిగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మేము కూడా మరి ఈ విధంగా యేసుక్రీస్తు యొక్క సత్యవాక్యమును, సజీవమైన నిత్యజీవాన్ని గురించిన మాటలను బోధించడానికి ప్రభు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సమయం బట్టి కూడా ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళదాము. కొద్ది సమయము మరి దేవుని వాక్యాన్ని విందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడు తండ్రి, ఈ రీతిగా నాయన నీ సత్యవాక్యాన్ని ప్రకటించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నేను సూచిస్తూ ఉన్నాను. నేను కాదు కానీ పరిశుద్ధాత్మ దేవా నీవే ఈ లైవ్ ద్వారా ఇలాంటి ఈ వాక్యం ఉంటున్న వారికి అనేక మేలు చేయండి. వాక్యం నుంచి వారితో మాట్లాడండి. నీ వాక్యము సజీవమైనది, నువ్వు సర్వశక్తిగా దేవుడు అయినావు. కాబట్టి ప్రభువా, నీ వాక్యంలో ఉన్న మర్మములను, సత్యమును ప్రజలు విని గ్రహించి మేలు పొంది దీవించబడి రక్షణ పొందినట్లుగా, ఆశీర్వించబడినట్లుగా సహాయం చేయండి. ఈ చిన్న వాక్యమును ప్రార్థనలు దీవించాలి. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి 8వ వచనం వరకు కూడా మనం అక్కడ చదివినట్లయితే, మరి శృంగారం అనేటువంటి దేవాలయం మెట్లు యొద్ద ఒక పుట్టినది ముదురుకొని కుంటివాడని ఒక మనుషుడు అక్కడ కూర్చొని భిక్షమెత్తుతూ ఉన్నాడని మనం అక్కడ చదువుతున్నాం. మరి సాయంకాలమున ప్రార్థనా సమయమున పేతురు, యాకోబు, యోహాను అపోస్తులు దేవాలయంలో ప్రార్థన చేసుకోవడానికి ఆ మెట్లు గుండా వెళుతూ ఉంటూ ఉన్నారు. ఈ సందర్భంలో ఆ మెట్ల మీద భిక్షాటన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అపోస్తులను చూసి అయిలారా అని కొంచెం భిక్షంటి ఇవ్వండి, ఇవ్వండి అని వారిని దానం అడిగినప్పుడు పేతురు, యాకోబు, యోహానులు వెళుతూ ఉన్నప్పుడు వారు అతని వైపు చూసి, అయ్యా మా తట్టు చూడు, కానీ మా యొక్క వెండి బంగారము లేవు, కానీ మేము ఏదైతే కలిగి ఉన్నామో దానిని ఇచ్చుస్తూ ఉన్నానని పేతురు చెప్తున్నట్టు అక్కడ రాయబడింది. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నేను దేనిని కలిగి ఉన్నాను దానిని నీకు ఇచ్చుస్తూ ఉన్నాను అంటాడు. ఏమి కలిగి ఉన్నారు ఆయన? యేసు ప్రభు గురించి ఏమని రాయబడిందంటే ఆయన కూడా అభిషేకం పొందుకున్నాడు అని రాయబడింది. అలాగనే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తులు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకం పొందుకున్నారు. ఎవరైతే ఈ ఆత్మతో నింపబడి ఉన్నారో వాడి శక్తిని పొందుకుంటారు అని బైబిల్ చదివిస్తా ఉంది. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట రాయబడింది. మీ పై నుండి శక్తిని పొందు వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండుడి అని. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు అని అన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనం జీవించడానికి మాత్రమే ఈ వెండి బంగారాలు అవసరమై ఉన్నాయి, కానీ మన ప్రాణాన్ని నిలబెట్టలేవు, మనను ఆరోగ్యంగా ఉంచలేదు. ఆ డబ్బు మనకు నిత్య జీవాన్ని కూడా ఇవ్వలేదు, ఒక వ్యాధి నుండి మనను స్వస్థపరచలేదు డబ్బు. కానీ దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తి తప్పనిసరిగా మనకు విడుదల, విమోచన ఇవ్వగలదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఏదైతే పేతురు, యాకోబు, యోహాను అపోస్తులు కలిగి ఉన్నారో ఆ శక్తి యొక్క విలువను వాళ్ళు ఎరిగి ఉన్నారు. దేవుని శక్తిని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు కనుక యేసుక్రీస్తు వారిలో నివసిస్తూ ఉన్నాడనే విషయాన్ని వారు గ్రహించారు. అందువలన వారు ఎంత గొప్ప శక్తిమంతులు వాళ్ళు గ్రహించారు. ఒక అసాధారణమైనటువంటి శక్తి వారిలో ఉందని వాళ్ళు పూర్తిగా గ్రహించారు. ఆ శక్తి ఎటువంటి వ్యాధిగ్రస్తునైనా,
ఎటువంటి సమస్యల్లో ఉన్న వారినైనా ఏ విధంగా మరి లోకంలో ఉన్న వారు ఎవరూ సహాయం చేయలేని సహాయాన్ని వారిలో ఉన్న శక్తి ద్వారా వారు చేయగలరని వారు ఎరిగి ఉన్నారు. నువ్వు నిజంగా దేవుని ఎరిగి ఉంటే, నువ్వు మారు మనసు పొంది తిరిగి జన్మించి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ శక్తి నీలో ఉన్నది. అది సూపర్ న్యాచురల్ పవర్. దాన్ని నువ్వు కలిగి ఉన్నావని నువ్వు గుర్తెరిగినప్పుడు నువ్వు దేనికి భయపడవు. ఇలాంటి కరోనా వైరస్ కానీ ఇంకా ఏ విధమైనటువంటి వ్యాధులు నిన్ను ఏమీ చేయలేవని నువ్వు గ్రహించగలవు. అందుకనే ప్రభువైన యేసు ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెప్పింది ఏంటంటే, మీరు యెరూషలేము విషయం వెళ్ళిపోవద్దు, మీరు ఇక్కడే ఉండండి, ఈ మేడగదిలో కనిపెట్టండి, పైనుండి శక్తిని పొందేంత వరకు ఇక్కడే ఉండండి అన్నారు. 2వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే ఆయన శక్తిని 2వ అధ్యాయం మొట్టలోనే ఆ శక్తిని పొందుకున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు లేచి ప్రసంగాలు చేసినప్పుడు ఒక్క ప్రసంగానికి, పేతురు గారు చేసిన ప్రసంగానికి దాదాపుగా 3,000 మంది మారుమూసుకుంటారు, రక్షణ పొందుకున్నారు. తర్వాత ఈ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుష్యుడు అని ఉంది. దాదాపుగా అక్కడ అతను ఒక సుమారు 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి. మరి ఆ వ్యాధిలో దీర్ఘకాలము కలిగి ఉన్నాడు. ఎవ్వరూ అతన్ని స్వస్థపరచలేకపోయారు. అందువల్ల భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో పేతురు, యాకోబు, యోహాను వెళుతున్నప్పుడు వారిని చూసి భిక్షాటన చేసేది, అయ్యా కొంచెం సహాయం చేయండి. అప్పుడు పేతురు, యాకోబు, యోహాను అపోస్తులు చూసినప్పుడు ఇతనికి ఈ కాళ్ళు లేకపోవటం వలన ఇతను అడుక్కొని ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు, మేము ఆ శక్తిని కలిగి ఉన్నాం. ఇప్పుడే ఆ శక్తిని ఇతరులకు విడుదల చేసినట్లయితే జీవితంలో ఇక అతను అడుక్కునే పని ఉండదు. మన వలె, అందరి వలె తను సంతోషంగా తన కాళ్ళ మీద తను నిలబడి బ్రతకగలడు, దేవుని మహింపరచగలడని అపోస్తులు ఎరిగి ఉన్నారు. కాబట్టే పేతురు గారు అంటూ ఉన్నాడు, కుమారుడా మా తట్టు చూ, నా వైపు చూ. చాలా మంది అనుకుంటారు, మీరు వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. కానీ నిజమైనటువంటి అభిషేక్తులుగా దైవజనుడు అలా చెప్పలేదు. రండి, మీకు నేను సహాయం చేయగలను. దీనివలన దేవుని కృపగలను, దేవుని యొక్క శక్తి నేను కలిగి ఉన్నాను, దేవుడు ప్రభు నాలో ఉన్నాడు. అప్పుడు ఆ గలతీయులకు రాసిన పత్రిక 2:20 వచనం ఏమని తెలుస్తుంది? క్రీస్తు నాలో జీవించుతూ ఉన్నాడు, ఎందుకంటే నేను సిలువబడి ఉన్నాను, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఇక జీవించువాడు నేను కాదు. నిజంగా నువ్వు మారు మనసుకొని తిరిగి జన్మించినట్లయితే క్రీస్తు నీలో జీవిస్తూ ఉన్నాడు. ఇక నువ్వు జీవించే జీవితం నీది కాదు, ఆయనది. ఆయన నీలో ఉండి నిన్ను ఈ లోకంలో తన కార్యముల కొరకు ఉపయోగించుకుంటూ ఉన్నాడని నువ్వు ఎరిగి ఉండాలి. మారు మనసు పొంది తిరిగి లేచిన ప్రతి ఒక్కరిలోనూ ఈ పవర్ ఉంటుంది. ఒక దైవజనుడే కాదు, సర్వ మానవుల్లో కూడా ఈ పవర్. కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ శక్తి నీలోనే ఉంది. క్రీస్తు నాలో జీవించుతూ ఉన్నాడు, క్రీస్తులో నేనున్నాను, నాలో క్రీస్తున్నాడు. మనం తిరిగి లేచి జన్మించినప్పుడు మన ఆత్మ పరిపూర్ణంగా రక్షించబడింది. కాబట్టి మన ఆత్మలో ప్రభువు నివసిస్తూ ఉన్నాడు. రోమా పత్రికలో కూడా, అలాంటి గలతీ 3వ అధ్యాయంలో కూడా మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు, బాప్తిసం ద్వారా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కాబట్టి మనం క్రీస్తును ధరించుకున్నాం అంటే క్రీస్తును మనం కలిగి ఉన్నాం. ఇది అభిషేకం. అందుకని పని శక్తి పొందు వరకు మీరు నిలిచి ఉండండి పట్టణంలో. వారు నిలిచి ఉండటం వలన ఈ శక్తిని పొందుకున్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారు? మేము ఎల్లప్పుడూ ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుము అని అన్నారు. కాబట్టి ప్రియులారా, వారు సమయాన్ని ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. ప్రార్థన చేయటము, వాక్య పరిచర్య చేయటం. ప్రార్థించు వారిలోనికి ఆ శక్తి విడుదలవుతూ ఉంటుంది. మన ఆత్మలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు భౌతిక దేహంలోనికి ఎలా విడుదల చేస్తాడో మన విశ్వాసం. నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను, నేను రక్షణ కలిగి ఉన్నాను, దేవుని శక్తిని కలిగి ఉన్నాను. నువ్వు ఎప్పుడు నమ్ముతావో అప్పుడే ఆ శక్తి భౌతికంగా నీ శరీరంలోనికి, అవయవాల్లోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు మనం ఇతరులలోనికి విడుదల చేయగలం. కాబట్టి నేను దేనిని కలిగి ఉన్నాను దానిని ఇస్తూ ఉన్నాను. వెండి బంగారం కావు. వెండి బంగారం ఇచ్చినట్లయితే కొంచెం వాడుకుంటాడు, అయిపోయింది, మళ్ళీ అడుక్కుంటాడు.
కానీ ఇప్పుడు దేవుని యొక్క శక్తిని కనుక ఆ వ్యక్తులకు విడుదల చేస్తే జీవితంలో అడుక్కునే పరిస్థితి ఉండదు. ఆ వ్యక్తి అందరూ వలె వ్యాపారం చేసుకుని, ఉద్యోగం చేసుకొని, వివాహం చేసుకుని, బిడ్డల కానీ గొప్పవాడైపోతాడు. యేసు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఆ కుంటివాడిని, గుడ్డివాడిని, గుడ్డి భర్తిమీని అనేక మంది ఆయన ప్రేమించి విడిపించాడు. పిల్లారా, నిన్ను కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మమ్మల్ని విడిపించాడు. మేము గొప్ప విడుదల పొందాం, విమోచించబడ్డాం. ఆత్మలో దేవుని యొక్క పరిపూర్ణత కలిగి ఉన్నాం. అది భౌతిక దేహంలోని కూడా ఆ శక్తిని దేవుడు విడుదల చేస్తున్నాడు. కాబట్టి అద్భుతములు, సూచక్రియలు, స్వస్థతలు జరుగుతున్నాయి. నువ్వు నమ్మాలి. నమ్మకపోయినట్లయితే నీ వాళ్ళకి ఏమీ కాదు. నమ్మినట్లయితే సమస్తము సాధ్యం. కాబట్టి పిల్లారా, పేతురు అంటూ ఉన్నాడు, అయ్యా నా తట్టు చూడు, నేను చెప్పేది బాగా విను, నేను చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచు అని ఎప్పుడైతే పేతురు గారు అన్నాడో వెంటనే ఆ వ్యక్తులకు విశ్వాసం వచ్చి, వీళ్ళెవరో ధైర్యంలో ఉన్నారు, వీళ్ళెవరో ప్రవక్తల వలె ఉన్నారు, వీళ్ళేదైనా నాకు సహాయం చేస్తారామని వాళ్ళతో చూశాడు. ఆయన ఏదో ఒక ఆలోచనతో ఏదైనా సహాయం వచ్చిన ఆలోచన అతను చూసుంటాడు. కానీ పేతురు గారు తనకు కలిగినటువంటి ఆ పవర్ని, ఆ శక్తిని వెంటనే ఆ వ్యక్తి కాళ్ళ మీదకి విడుదల చేశాడు. నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడు. ఎంత శక్తి ఒక అభిషేక్తుడైన దైవజనులో ఉందో చూడండి. అది పేతురులో ఉంది, యాకోబులో ఉంది, అపోస్తలులు అందరిలో ఉంది. ఆయన వల్ల అభిషేకం పొందుకొని పిలువబడిన అందరూ దైవజనులో ఉంది, విశ్వాసంలో కూడా ఉంటుంది. నమ్మాలి. కాబట్టి ప్రియులారా, మనము దేనిని కలిగి ఉన్నామో పరిశుద్ధాత్మ ద్వారా ఈ అపోస్తల కార్యములో పేతురు గారు మాట్లాడుతున్నారు. నేను కలిగి ఉన్న దాన్ని నీకు ఇస్తూ ఉన్నా. నజరేయుడైన యేసు నామమున లేచి నిలబడు అని ఆ కుంటి వ్యక్తిని బాగు చేశాడు. దేవుని యొక్క శక్తి ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఆ శక్తి నీలోనే ఉన్నది, నాలోనే ఉన్నది అనేది మనం గ్రహించినప్పుడే ఆ కార్యాన్ని చేయడానికి దేవునికి అవకాశం ఇచ్చిన వాడు అవుతాం. నువ్వు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, విశ్వసించలేదనుకోండి ఏమీ జరగదు. అన్నీ ఏమీ ఉన్నట్లుగా నీకు ఏమనిపించదు. కాబట్టి నువ్వు ఆ శక్తిని నమ్మినప్పుడు ఆ దైవశక్తిని నువ్వు కూడా విడుదల చేయగలవు, లేకపోతే నువ్వు కూడా పొందుకోగలవు. ఆ కుంటి వాడు ఎలాగైతే ఆ శక్తిని పొందుకొని లేచి నిలబడ్డాడో అలాగ నువ్వు కూడా నీ సమస్య నుండి నువ్వు లేచి నిలబడగలవు, నీ శోధన నుండి విడుదల పొందగలవు. నీవులో ఉన్న వ్యాధి నుంచి, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధి అయినా, అక్కడ 40 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. నువ్వు ఎటువంటి వ్యాధితో ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నా, లేకపోతే ఎటువంటి సమస్యలు ఉండి ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నా, తక్షణమే నమ్మిన దిన ముందు నువ్వు ఇప్పుడే విడుదల పొందుకుంటావు. అది దైవశక్తి. నువ్వు నమ్మిన దిన ముందు విడుదల పొందుకుంటావు. ఇప్పుడు వరకు నా అపనమ్మకంగా ఉన్నాడేమో, సరిగా నమ్మలేదేమో, నీకు వాక్యం అర్థం కాలేదేమో. దైవజనుడు అయితే నీలో కూడా పవర్ ఉంది. పేతురు వల్ల నువ్వు కూడా చేయగలవు. పేతురు కలిగి నువ్వు కలిగి ఉన్నావు. పేతురు కలిగి నేను కలిగి ఉన్నాను. నేను నమ్ముతున్నాను. నా జీవితంలో, నా పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. చెప్పలేని అద్భుతాలు. కాబట్టి ప్రియులారా, నువ్వు కూడా చేయగలవు. కనుక పేతురు అంటూ ఉన్నాడు, వెండి బంగారము నా యొద్ద లేదు, నేను దీన్నైతే కలిగి ఉన్నాను దాన్ని మీకు ఇస్తున్నాను. అది విలువైనది, అది అద్భుతమైనటువంటిది, అది లోకము ఇవ్వలేదు, తీసుకోలేదు. అది అసాధారణమైనటువంటి దైవశక్తి. అటువంటి శక్తిని ఇదిగో నీలోనికి విడుదల చేస్తున్నాను. తీసుకో, నువ్వు రిసీవ్ చేసుకోవాలి, నువ్వు పొందుకోవాలి. దేవుడు విడుదల చేస్తున్నాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము ఆ విడుదల వచ్చింది. ఆ ఆత్మను పొందుకున్నారు. ఇప్పటికి యుగాంతం వరకు కూడా ఈ శక్తి అందరిలో విడుదలవుతూనే ఉంది. నమ్మి విశ్వసించిన వారందరిలోనూ ఆ శక్తి విడుదలైపోతా ఉంది. కాబట్టి పిల్లారా, యాకోబు, యోహానులు, పేతురు ఎలాంటి పవర్ కలిగి ఉన్నారో ఈ దినం ముందు కూడా నువ్వు అదే సేమ్ పవర్ కలిగి ఉన్నావని నమ్ము. నీ సమస్య నుంచి విడుదల పొందుతావు, నీ రక్షణ భాగ్యాన్ని సంపాదించుకుంటావు. కాబట్టి ఒక దైవజనుడు, ఒక అభిషేక్తురాలైనటువంటి ఒక వ్యక్తి ఎటువంటి శక్తిని కలిగి ఉన్నారు, ఇటువంటి పునరుద్ధాన బలాన్ని కలిగి ఉన్నారు. ఈ దైవశక్తిని మనం అందరము కలిగి ఉన్నాం. అందుకనే ఈ శక్తిని పొందుకునేంతవరకు కనిపెట్టాడు అన్నాడు ప్రభు.
వారు ఓపికతో మరి అపోస్తలులందరూ కూడా 120 మంది ఆ మేడ గదిలో కనిపెట్టారు. 120 మంది పవర్ పొందుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ద్వారా వాక్యం వారు అందరూ పొందుకున్నారు. ఇప్పుడు నేను కూడా పొందుకున్నావు. నువ్వు నమ్మితే పేతురు వలె నువ్వు చేయగలవు, యాకోబు వలె నువ్వు చేయగలవు. అయితే పిల్లారా, లోకంలో అనేక మంది ఉండొచ్చు. కొంతమంది ఇటువంటి శక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియదు వారిలో ఉన్నట్లుగా. కాబట్టి నువ్వు విశ్వసించు, నమ్ము. ఒక దైవుడు బోధిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి వింటున్నప్పుడు ఆ పవర్ వాళ్ళకి విడుదలైపోయి ఎప్పుడైతే లూజియా వాక్యం వింటా ఉన్నదో పౌలు గారి మాటలు, ఆమెలోనికి ఆ శక్తి విడుదలైపోయి ఆమె ఆ శక్తిని రిసీవ్ చేసుకుంది, పొందుకుంది, వెంటనే రక్షణ పొందుకుంది. కాబట్టి అనేక మంది వింటున్నారు, కానీ లూజియా వలె వెళ్ళలేకపోతున్నారు. విన్నవారు లూజియా వలె అందరికీ ఆకృప పొందుకుంటారు. కాబట్టి ఇది ముందు వాక్యం నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు తప్పనిసరిగా విడుదల పొందగలవు. 100% నువ్వు విడుదల పొందగలవు. నువ్వు ఎటువంటి కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నా, లక్షల రూపాయల అప్పుల్లో ఉన్నా, పెద్ద ఇక విడుదల పొందలేని సమస్యలు ఇరుక్కుని కూడా నీకు విడుదల ఉంది. ఎందుకంటే అసాధారణమైన శక్తి, అది సాధారణమైన శక్తి కాదు, అన్లిమిటెడ్ పవర్. అటువంటి శక్తి నీకు విడుదల ఇవ్వగలదు, నీకు ఉద్యోగం ఇవ్వగలదు, నీకు వివాహం చేయగలదు, నీకు గుడ్డితనాన్ని వ్యాధిని బాగు చేయగలదు. మళ్ళీ తిరిగి నీకు నెమ్మది, సమాధానం, సంతోషాన్ని ఇవ్వగలదు దేవుని వాక్యం. దేవుని వాక్యంలో నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, స్వస్థ, విడుదల ఉంది, రక్షణ పిల్లారా. నీ అవిధేత బలహీనత ఒప్పుకొని ప్రభు విసిరినట్లయితే తప్పనిసరిగా నీకు విడుదల. యేసు విడిపించడానికి సమర్థుడు. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఈ శక్తిని మానవులందరూ విడుదల చేశాడు. వీళ్ళ ముందు నేను నమ్మినప్పుడు పొందుకున్నాను, నువ్వు నమ్మినప్పుడు పొందుకున్నావు. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితమే ఈ పవర్, ఈ శక్తి లోకం అంతట్లో సంపూర్ణంగా ఉంది. కాబట్టి పిల్లరా, విశ్వసించుటే నీ వంతు, కార్యము జరిగించడం దేవుని వంతు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వయస్సు కూడా మనం ఏమీ చేయలేదు, మనం జాగ్రత్తగా ఉంటున్నాం. అయితే మన జాగ్రత్త వలన, మనల్ని బట్టి కాదు, కానీ దేవుని కృప వలన మనం విడుదల పొందుకుంటాం. దేవుని మాటలకు లోబడి ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు ఈ లోకంలోనూ లేదా పరలోకంలోనూ దేవునితో ఉంటాం. అందుకొరకే ఈ ప్రభుని యేసు మన కొరకు, మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్త బలిగా ఆయన ఒక్కడే అర్పించబడి, అమూల్యము, నిర్దోషము, కళంకము లేదు, నిష్కళంకమైన రక్తం, అది పాపములను తీసివేయగలిగిన రక్తం, క్షమించగలిగిన రక్తం, యేసు రక్తం. ఆ రక్తంతో మనం విడిపించాడు, విడుదల చేశాడు 2000 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు నమ్మి విడుదల పొందాం, కానీ అది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమే విడుదలైంది. కాబట్టి యుగాంతం వరకు ఇక ముందుకు కూడా ఆ పవర్ మనలో పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి యేసు విడిచిపెట్టువాడు కాదు. పర్వతంలో దొలిగిన, మెట్టలో దద్దరిన నా కృప నిన్ను విడిచిపోదు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తింది, ఇటువంటి వాగ్దాన మూల్యం నిన్నెన్నడు విడువని ఎడబాయని చెప్పిన దేవుడు మనతో ఉన్నాడు. జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని ఆలకిస్తే చాలు. ఆ విశ్వాసం మనలో కార్యసాధన జరుగుతున్నప్పుడు, ఆ విశ్వాసం మనలో పనిచేస్తున్నప్పుడు వెంటనే అద్భుతమైన శక్తి నీకు విడుదలైపోయి అప్పుడు తప్పనిసరిగా మీరు పొందగలరు. కాబట్టి పిల్లరా, అపోస్తలులైనటువంటి పేతురు, యాకోబు, యోహాను ఇటువంటి శక్తిని కలిగి ఉన్నారో ఇప్పుడు మనం కూడా అటువంటి శక్తిని సేమ్ కలిగి ఉన్నాము. నువ్వు నమ్మినట్లయితేనే విడుదలైపోయి. కాబట్టి మనం భయపడవలసిన పనే లేదు. భయపడకూడి, ధైర్యముగా ఉండు. ఎందుకంటున్నాడు? అన్నిటిని జయించాడు. మనకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన. కాబట్టి మనం దీవించబడిన ప్రజలం, రక్షించబడినటువంటి బిడ్డలం, అభిషేకం పొందుకున్న బిడ్డలం. గొలియాతుకు నిబంధన లేదు, మనకు నిబంధన ఉంది. గొలియాతుకు అభిషేకం లేదు, దావీదుకు అభిషేకం ఉంది. అభిషేకం ఉంది కాబట్టి 6 మూరల జనడగలిగిన గొలియాతును జయించాడు. ఆయన ఎన్నో యుద్ధాలు ఆరిచేరిన వాడు, అంతకుముందు యుద్ధమే ఎరగిన వాడు దావీదు. కేవలము దేవుని అభిషేకం పొందుకున్నాడు, అందువల్లనే జయించాడు. మనం అభిషేకం పొందుకున్నాం, సాతాన్ని, వాడు అనుచరులను, దురాత్మలను జయించగల శక్తి మనలో ఉంది. నమ్మి ఆ శక్తి మనం విడుదల చేసినప్పుడు వెంటనే నీకు విజయం. కాబట్టి పిల్లారా, ఈ దైవ శక్తిని గురించి మాట్లాడటం నాకు ఎంత సంతోషం. మనం అందరం పొందుకోవాలని దేవుడు తన దాసుల ద్వారా, అపోస్తుల ద్వారా ఈ యొక్క మాటలను ఈ బైబిల్లో రాయించి ప్రపంచం అంతటికి మాటలను తెలియపరుస్తున్నాడు.
కాబట్టి నేడు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఎంత శక్తి ఉన్నది, మీలో ఎంత దేవుడు ఎంత శక్తివంతుడై నివసిస్తున్నాడు. నువ్వు అద్భుతమైన ఒక శక్తివి, దైవశక్తివి, నువ్వు దేవుని మహిమా శక్తి కలిగి ఉన్నావు. కాబట్టి దేవుని మీద అనుకో, విశ్వసించు. దేవుని విడిచిపెట్టలేదు. ఇప్పుడు యుగాంతం వరకు నీ ప్రభుత్వడై ఉన్నాడు. నా మాటలు వింటున్న మీరు అందరూ ప్రభువు జీవించండి, విశ్వసించండి. నా మాటలు ముగిస్తున్నాను. యేసు ప్రభు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.